మరి కోలాటాలు చేస్తూ కళ్యాణ గడిలో దగ్గర పడ్డాయని పండితులు ముందుగా శ్రీనివాసుని పెండ్లి పీటలపై కూర్చోబెట్టి శ్రీనివాసునితో పసుపు ముద్దతో గౌరవములు చేయించి పండితులు పూజలు చేయించి తరువాత పద్మావతిని కూడా తీసుకుని వచ్చి స్వామివారికి అమ్మవారికి మధ్యలో తెల్లటి వస్త్రము పెట్టి ఆకాశరాజు ధరణీదేవి దంపతులు ఇద్దరు కూడా ఒక బంగారు పాత్రలో జలము తెచ్చి ధరణీదేవి స్వామి పాదాలపై పోస్తుండగా ఆకాశరాజు బ్రహ్మాది మునీంద్రులకు దొరికిన అదృష్టం సాక్షాత్తు బ్రహ్మయే కడిగిన పాదాలు కడుగగా నాకు భాగ్యం కలిగిందని ఆకాశరాజు ఆనందించారు. పండితులు వేదాలు మంత్రోచ్చరణ చేయుచుండగా స్వామికి ఉత్తర ధర్మం వేసి పద్మావతి చేతులు శ్రీనివాసుని చేతుల్లో పెట్టి కన్యాదానం చేశారు. శ్రీనివాసుని కళ్యాణానికి అన్ని సిద్ధము చేసి జీలకర్ర బెల్లం 4 ముద్దలు చేసి బ్రహ్మతో సహా పండితులందరూ వేద మంత్రాలు చదువుతుండగా స్వామి చేయి అమ్మవారి తలపై పడగా పద్మావతి పులకరించిపోయింది. నూలు పగులు ముత్తైదులందరూ చక్కగా పోసి సూత్రాలు గుచ్చి వధువు వరుడు పూజలు చేయగా శ్రీనివాసుడు చేతికి సూత్రాన్ని ఇచ్చి జనులందరూ ఆ సూత్రాన్ని కంటికి అద్దుకొని గోవిందా గోవిందా అని నామస్మరణ చేయగా సమస్త దేవగణాలందరూ చూస్తుండగా శ్రీనివాసుడు పద్మావతి మెడలో సూత్రధారణ చేశారు. సాక్షాత్తు ఆ తిరుమల కొండపై జరిగే నిత్యోత్సవం బ్రహ్మోత్సవాల కన్నా స్వామి వారికి ప్రీతికరమైనది ఈ కళ్యాణం. అందుకే ఆ పవిత్ర తిరుమల కొండపై ప్రతి నిత్యము శ్రీనివాసునికి కళ్యాణం చేస్తారు. అలాంటి ఈ కళ్యాణ కార్యక్రమం ఈ రోజున ధర్మవరం గ్రామంలో శ్రీ కుంద్ర పరమేశ్వరరావు గారు పద్మజ్యోతి పుణ్య దంపతులతో చక్కగా శ్రీ ఎర్రగూడెం భజన మండలి వారు చక్కగా అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణాన్ని మరి చూసే భాగ్యం మీకు చేసే భాగ్యం మాకు కూడా ఇచ్చినటువంటి ఈ పుణ్య దంపతులకి ఆ స్వామి వారి అమృతాశిస్సులు ఎప్పుడు ఉండాలని మరీ కోరు ప్రార్థిస్తూ ఈ ఆనంద సమయాన్ని మనకు భజన మండలి వారు చక్కగా దానం చేసి తరువాత ఈ చక్కని సందేశాన్ని మీకు వివరిస్తారు.